హాయ్ అండి. అక్క అమ్మ చనిపోయిన విషయం గురించి ఇంకా వీడియోస్లో చెప్పొద్దు అనేసి నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది చెప్పారండి. సో నేను అందుకే వీడియోస్లో అయితే చెప్పడం లేదనమాట. కానీ ఈ వీడియో ఒక వరలక్ష్మి కోసం అయితే చేయాలి అనుకున్నాను. ఈ వరలక్ష్మి అనే అమ్మాయి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నా వీడియోస్లో కమెంట్స్ అయితే చేస్తుంది. నాకు ఆ ఎమ్మెల్యే 23 లక్షలు ఇచ్చాడు అని చెప్పేసి. నువ్వు ఏ విధంగా రౌండ్ ఫిగర్ చేసుకొని 23 లక్షలు అని చెప్పావో నాకు తెలియదు, కానీ మా అమ్మ చనిపోయినప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా ఇలానే పబ్లిసిటీ చేసుకున్నాడు. నాకు 10 లక్షలు ఇచ్చాను, చెక్ ఇచ్చాను అని చెప్పేసి. సో నన్ను మోసం చేసిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సంక నాకిపోయాడనమాట. ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయాలని చూడొద్దు. నోటి మాట అనేది చాలా దూరం వెళ్తుంది. అది నిజమో అబద్ధమో మనమే చూసుకోవాలి. సో నన్ను మోసం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు బాగుపడట్లేదండి. మా అమ్మ, మా నాన్న, మా అక్క పైనుంచి చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలో చేస్తూనే ఉంటారు. అమ్మ వరలక్ష్మి నువ్వే అదే కోవలోకి వెళ్ళాలి అని మాత్రం అనుకోకు. నేనైతే అనుకోవడం లేదు. ఇంకా నా పిల్లలకి ఒంట్లో బాగోకపోతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను అంటున్నావు. సో ఏ తల్లి కూడా అలా చేయదండి. ఒకవేళ వదిలితే నా ఆడపడుచు ఇంట్లోనే వదిలాను, నీ ఇంట్లో అయితే వదలలేదు కదా. నేను నీలాగా అత్తమామలతో గొడవ పెట్టుకొని మొగుడిని మూల పెట్టే రకాన్ని అయితే కాదు. వీడియో నచ్చితే లైక్